కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలకు తుంగభద్ర నదిలో నీటి మట్టం పెరుగుతూ ఉంది. మంత్రాలయం దగ్గర వరద ఉధృతంగా ప్రవహిస్తూ ఉంది. దీంతో సుంకేసుల రిజర్వాయర్లోకి ఇన్ఫ్లో 70,000 క్యూసెక్ల వరద నీరు చేరుతూ ఉంది. పూర్తి స్థాయి నీటి మట్టానికి డ్యాం చేరింది. 5 గేట్లను ఎత్తివేసి 20,000 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తూ ఉన్నారు అధికారులు. కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలతో తుంగభద్ర నదిలో నీటి మట్టం పెరుగుతూ ఉంది. ప్రస్తుతం మంత్రాలయం దగ్గర ప్రమాదకర స్థాయిలో నది పారుతూ ఉంది. దీంతో సుంకేసుల రిజర్వాయర్ నుంచి 5 గేట్లను ఎత్తివేశారు అధికారులు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చంద్ర మనకు అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చంద్ర, చెప్పండి, సుంకేసుల రిజర్వాయర్ కు వరద ఉధృతి ఏ విధంగా ఉంది? ఎంత రిజర్వాయర్ కెపాసిటీ, ఇప్పుడు ఎంత నీటి మట్టానికి చేరుకోవడం జరిగింది? గుడ్ మార్నింగ్ మమత. కర్నూలు జిల్లా కర్ణాటక సరిహద్దుల్లో భారీ వర్షాలు కురిసిన కారణంగా వేదవతి నది ఉధృతంగా ప్రవహించి ఆ నది తుంగభద్రలో చేరి తుంగభద్ర నది ఉధృతంగా ప్రవహిస్తుంది. మంత్రాలయం వద్ద ప్రమాదకర స్థాయిలో తుంగభద్ర నది ప్రవాహం ఉంది. ప్రస్తుతం 70,000 క్యూసెక్ల నీరు తుంగభద్ర నదిలో ప్రవహిస్తోంది. దీంతో సుంకేసుల రిజర్వాయర్ పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకుంది. 292 అడుగుల మీటర్ల నీటి మట్టం ఉంది. సుంకేసులలో పూర్తి స్థాయిలో నీటి సామర్థ్యం 1.2 టీఎంసీలు నీటి నిల్వ ఉన్నాయి. దీంతో 20 గేట్లు ఎత్తి 20,000 క్యూసెక్ల నీటిని తుంగభద్ర నదిలోకి విడుదల చేశారు. ఈ ఏడాది మొదటిసారి దాదాపు 2 తెలుగు రాష్ట్రాల్లోనూ బహుశా రిజర్వాయర్లు నిండింది ఇదే తొలిసారి కావచ్చు. సుంకేసుల రిజర్వాయర్ ఇప్పటికే పలుసార్లు గేట్లు ఎత్తి నదిలోకి నీరు విడుదల చేసే పరిస్థితి గతంలో ఉండేది. ఈ ఏడాది వర్షాభావ పరిస్థితుల కారణంగా చాలా ఆలస్యంగా ఇప్పుడే సుంకేసుల రిజర్వాయర్ గేట్లు ఎత్తి తుంగభద్ర నదికి 20,000 క్యూసెక్లు విడుదల చేశారు. అలాగే కేసీ కెనాల్కు కూడా 2,000 క్యూసెక్ల నీటిని విడుదల చేశారు. గత 3 రోజులుగా కర్నూలు జిల్లాలోనూ జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. అయితే కర్నూలు జిల్లా సరిహద్దుల్లో కురిసిన భారీ వర్షాల కారణంగానే తుంగభద్ర నదికి నీరు వచ్చి చేరింది. శ్రీశైలం డ్యాం గత ఏడాది ఇదే సమయానికి పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకొని గేట్లు ఎత్తి నాగార్జునసాగర్కు నీటిని విడుదల చేశారు. అయితే ప్రస్తుతం పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. శ్రీశైలం డ్యాం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు అయితే ప్రస్తుతం 794 అడుగుల నీటి మట్టం ఉంది. శ్రీశైలం డ్యాం పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు అయితే ప్రస్తుతం 26 టీఎంసీలు మాత్రమే నీరు నిల్వ ఉంది. అంటే శ్రీశైలం డ్యాంలో నీటి మట్టం దాదాపు పాతాళానికి చేరుకుందని చెప్పొచ్చు. ఈ ఏడాది చాలా గడ్డు పరిస్థితిని ఎదుర్కొనే అవకాశం కూడా ఉంది. విద్యుత్ ఉత్పత్తికి అలాగే సాగునీటికి తీవ్ర ఇబ్బంది నెలకొనే పరిస్థితి ఉంది. ఎస్ఆర్బీసీ, తెలుగుగంగా, కేసీ కెనాల్ ఆయకట్టుకు శ్రీశైలం డ్యాం నుంచి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా నీటిని విడుదల చేయవచ్చు. అయితే ఈ ఏడాది ఆ పరిస్థితి ఏమాత్రం కనిపించడం లేదు. ప్రస్తుతం కురిసిన వర్షాల కారణంగా సుంకేసుల రిజర్వాయర్ నుంచి 2,000 క్యూసెక్ల నీటిని కేసీ కెనాల్కు విడుదల చేశారు. దీంతో కర్నూలు జిల్లాలో కేసీ కెనాల్ ఆయకట్టుతో పాటు కడప జిల్లాలో కూడా కొంతవరకు ఆయకట్టుకు నీరు ఇచ్చే అవకాశం ఉంది. వినాయక చవితికి, వినాయక నిమజ్జనానికి కూడా కేసీ కెనాల్లో నీరు లేని పరిస్థితి. ఈ వర్షాల కారణంగా సుంకేసుల రిజర్వాయర్ నిండడంతో కేసీ కెనాల్కు నీటిని విడుదల చేశారు. దీంట్లో వినాయక నిమజ్జనానికి కూడా ఎలాంటి ఆటంకం లేదు. ప్రస్తుతం సుంకేసుల పూర్తి స్థాయి నీటి మట్టం 292 మీటర్లు అయితే పూర్తి స్థాయిగా నిండి ఉంది. 1.2 టీఎంసీల నీరు నిల్వ ఉన్నాయి. మొత్తం మీద శ్రీశైలం డ్యాంకు నీరు రాకపోయినప్పటికీ కర్నూలు సరిహద్దులో కురిసిన భారీ వర్షాలు కొంతమేరకు రైతులకు మేలు చేశాయని చెప్పవచ్చు. తాగునీటికి కూడా కొంత నీటి సమస్య తలెత్తకుండా కొంత ఇబ్బందికర పరిస్థితుల నుండి బయటపడే అవకాశం కలిగింది. కొంత మేరకైనా రైతులు సంతోషంగా ఉన్నారని చెప్పవచ్చు. మమత, ఓవర్ టు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ చంద్ర, సమాచారం అందించి